హాయ్ హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ లైఫ్ స్టైల్. నేను మీకు ఈరోజు బెండకాయ కర్రీ ఎట్లా చేయాలో మీకు చూపిస్తానండి. జస్ట్ ఒక 30 మినిట్స్లో అయిపోతుంది. బెండకాయలు చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకుని పెట్టుకోవాలండి. నెక్స్ట్ ఒక స్టీల్ కడాయిలో ఆయిల్ వేసుకొని పోపు గింజలన్నీ వేసుకోవాలండి. మీకు కారం ఎక్కువ కావాలంటే పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసుకోవచ్చండి. నేనేమో తక్కువగానే తింటాను. అందుకే తక్కువగానే ఒక 2 పచ్చిమిరపకాయలు మాత్రమే వేసుకునిండాను. నెక్స్ట్ ఆనియన్స్ వేసుకోవాలండి. టమాటోస్ కూడా వేసుకోవాలండి. ఉప్పు, పసుపు వేసుకొని బాగా కలపాలండి. ఆనియన్స్, టమాటో ఉడకాలి కదండీ! అందుకే ఒక 5 సెకండ్స్ మూత పెట్టి తీసినాక ఆనియన్స్, టమాటోస్ అంతా ఉడికిపోయి ఉంటుంది. నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలిపి ఉడికేంత వరకు మళ్ళీ మూత పెట్టి తీయాలండి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్టు, ఆనియన్స్, టమాటోస్ అంతా ఉడికిపోయినాయి. అప్పుడు మనము చిన్నగా కట్ చేసుకున్న బెండకాయలన్నీ వేసి బాగా మసాలా అంతా పట్టేంత వరకు బాగా కలపాలండి. బాగా కలిపి మూత పెట్టి ఒక 5 సెకండ్స్ అయినాక తీయాలండి. అప్పుడు కొంచెం మసాలా అంతా పట్టి ఉంటుంది బెండకాయలకి. మసాలా పౌడర్కి ధనియా, జీలకర్ర, మిరియాలు డ్రై రోస్ట్ చేసి పౌడర్ చేసి పెట్టుకోవాలండి. ఇట్లా మనకు కర్రీస్లో 2 స్పూన్స్ వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. నెక్స్ట్ బెండకాయలు ఉడకాలి కాబట్టి నేను ఒక హాఫ్ గ్లాస్ వరకు నీళ్ళు వేసి కలుపుతానండి. మూత పెట్టి 5 సెకండ్స్ అయినాక తీయాలండి. అప్పుడు బెండకాయలంతాను బాగా ఉడికిపోయి ఉంటుంది. ఆయిల్ అంతా పైకి వచ్చేసిందండి. అప్పుడు మనకి బెండకాయలు ఉడికిపోయింది అనేసి అర్థము. లాస్ట్లో 2 టేబుల్ స్పూన్ వరకు నూగుల పొడి వేసుకుని బాగా కలపాలండి. ఇంకా మనకి కర్రీ రెడీ అయిపోయింది. మనము ఈ వంట అంతాను స్లో మంటలోనే చేసుకోవాలండి, లేకపోతే మాడిపోతుంది. ఇక్కడ చూడండి అసలు మాడనే లేదు. ఇంకా కర్రీ రెడీ అయిపోయిందండి. అన్నము వండి చల్లారిన తర్వాత ఈ కర్రీ వేసి కలిపినాక లంచ్ బాక్స్లో కట్టిస్తే అది చాలా బాగుంటుందండి. కరెక్ట్గా వాళ్ళు ఆఫ్టర్నూన్ తినేటప్పటికి ఏమీ మెత్తగా అయిపోకుండా చాలా బాగుంటుందండి. ఓకేనండి. ఈ వీడియో కానీ నచ్చిందంటే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.